హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఈరోజైతే మనం స్వీట్ పొటాటో ఫ్రై అయితే చేద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా సింపుల్ కూడా. సో ఫస్ట్ అయితే మనం ఆ స్వీట్ పొటాటోస్ది పైన ఉన్న లేయర్ అయితే తీసేయాలి. సో మనకు అది ఇలా కనిపిస్తుంది. సో దీన్ని అయితే మనం చిన్న చిన్న ఆలు క్యూబ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకోవడమే. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. సో దాంట్లో అయితే మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే ఒకటి వేసుకోండి, బాగా వస్తుంది ఫ్లేవర్. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా ఇది ఫ్రై అవ్వనివ్వాలి. సో వన్స్ అది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కలను అయితే దీంట్లో వేసేద్దాము. వేసేసి కొద్ది ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు అయితే వేస్తున్నాను కలర్ కోసం అని. సో అదొక మిక్స్ అయితే ఇచ్చేసి ఒక 2-3 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి అయితే దీన్ని స్టీమ్లోనే ఉడికించుకుందాము. సో చూస్తున్నారు కదా, మనకు అది కొద్దిగా మెత్తగా అయితే అయ్యాయి. సో ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా అంత కారం ప్లస్ సరిపడేంత ఉప్పు అయితే వేసుకొని మంచిగా అయితే ఒక మిక్స్ ఇవ్వండి. పొటాటో అంటే ఇష్టం లేని వాళ్ళు, లైక్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు దీన్ని అయితే ట్రై చేయొచ్చు. సేమ్ పొటాటో లాగానే ఉంటుంది, బట్ ఇట్ విల్ బి సో హెల్తీ. సో దీన్ని అయితే మేము రత్నపూరి గడ్డ అని అంటాము, లేదంటే చిలగడ దుంప అని అంటాము. మీ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారో కమెంట్ చేయండి. సో మనకి కొంచెం అది ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్కి కొద్దిగా అయితే ధనియాల పొడి వేస్తున్నాను. అంతే గైస్, ఈజీ అండ్ సింపుల్ స్వీట్ పొటాటో ఫ్రై అయితే రెడీ.